హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏమిటి హెడ్ క్యాప్ ఓరింగ్ BS6 వెహికల్ 2024 వెహికల్కి మారుస్తున్నాము. ఇది ఎలాగ చేంజ్ చేసుకోవాలి, ఇలాగ ఓరింగ్ అనేది ఎలాగ ఉంటుంది, దీని కాస్ట్ ఎంత అనేసి తెలుసుకున్నాం ఈ వీడియోలో. ఈ వెహికల్ అయితే BS6 యూనికాన్ 2024 వెహికల్. ఇదైతే ఇప్పుడైతే మూడో సర్వీస్కి అయితే వచ్చింది. ఈ వెహికల్ త్వరగా ఎందుకంటే మామూలుగా అయితే BS6 వెహికల్స్కి హెడ్ క్యాప్ ఓరింగ్ అయితే పోదు. అందుకని చెప్తాను ఎందువల్ల అయితే ఇదైతే పోయింది అనేసి, ఈ ఓరింగ్ అనేసి. కస్టమరు నాన్ స్టాప్గా తిరుపతికి అయితే వెళ్ళాడు. అయితే మా దగ్గర లొకేషన్ నుంచి పుంగనూరు నుంచి అయితే 120 కిలోమీటర్స్ అయితే వస్తుంది తిరుపతి. నాన్ స్టాప్గా 2 టైమ్స్ అయితే పోయి వచ్చాడంట. ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోవడం వల్ల అదైతే మీకు ఓరింగ్ కూడా చూపిస్తాను. నేను వీడియో తీశాను కాబట్టి చెప్తున్నాను. అది ఓరింగ్ కూడా లైట్గా మెల్ట్ అయింది హీట్ వల్ల. మనం నాన్ స్టాప్గా పోవడం వల్ల ఏమిటి ఇంజిన్ హీట్ వచ్చి హెడ్గా నీకు ఓవర్ హీటర్ అవడం వల్ల హెడ్ క్యాప్ ఓరింగ్ అనేసి పోయింది. అందువల్ల అయితే ఇది ఆయిల్ అయితే లీక్ అవుతుంది. ఇప్పుడైతే ఆ హెడ్ క్యాప్ ఓరింగ్ ఎలాగ చేంజ్ చేసుకోవాలి, ఎలాగ ఉంటుంది అనేసి తెలుసుకున్నాము. ఈ హెడ్ క్యాప్ ఓరింగ్ వచ్చి 38 రూపాయలు అయితే పడుతుంది హెడ్ క్యాప్ ఓరింగ్ అనేది. ఇంకా BS4 విషయానికి వస్తే షైన్ వెహికల్కైనా యూనికాన్ వెహికల్కైనా హెడ్ క్యాప్ ఓరింగ్ అయితే 50 రూపాయలు అయితే పడుతుంది, 52 రూపాయలు. వీటి ఓరింగ్ వేరే వస్తుంది, BS6 ఓరింగ్స్ అయితే వస్తుంది వేరేగా. BS6 వెహికల్కి అయితే ఆల్మోస్ట్ అయితే చాలా ఓరింగ్స్ అయితే మేమైతే మార్చలేదు. ఇదే ఫస్ట్ టైం అని కాదు, ఇదైతే 3-4 అయితే మార్చినాము. ఇప్పుడు 2024 వెహికల్ కాకుండా 22 నుంచి BS6 వెహికల్స్ వచ్చిన ప్రతి ఒక్క వెహికల్కి మామూలుగా అయితే ఆల్మోస్ట్ అయితే హెడ్ క్యాప్ ఓరింగ్ అయితే పోవటం లేదు. ఈ వెహికల్ లాంగ్ డ్రైవ్ పోవటం వల్ల ఓవర్ ఇంజన్ హీట్ రావడం వల్ల ఇదైతే మెల్ట్ అయ్యి ఇంజన్ అయితే ఆయిల్ అయితే లీక్ అవుతుంది. దీనికైతే మోడల్ అయితే BS4 మోడల్కి BS6 మోడల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. హెడ్ కానివ్వండి, బోర్ కానివ్వండి, డిజైన్ కావండి, చేసి నెంబర్ చేసి తానిచ్చి ప్రతి ఒక్కటి డిజైన్ అనేది వేరే ఉంటుంది. ఇలాగైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి. మన హెడ్ క్యాప్ ఓరింగ్ చేంజ్ చేసుకునేప్పుడు ఏమాత్రం డస్ట్ అనేది లేకుండా ప్రతి ఒక్కటి నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి. లేదంటే అది లైట్గా గ్యాప్ ఉన్నా కూడా మళ్ళీ ఆయిల్ లీక్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది. మళ్ళీ మనం ప్రాబ్లం వచ్చి మళ్ళీ మన టైం వేస్ట్ మనం చేసుకోకూడదు కాబట్టి చెప్తున్నాను. హెడ్ క్యాప్ ఓరింగ్ అనేది పోయిండేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, మెల్ట్ అయిపోయిండేది. చూడండి లాస్ట్లో ఫుల్ మెల్ట్ అయిపోయింది చూసారు కదా. ఇలా మెల్ట్ అయిపోవడం వల్ల ఆయిల్ హెడ్లోకి పోయినప్పుడు ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు ఆయిల్ లేక పంప్ అవుతుంది హెడ్లోకి. అలా పంప్ అయినప్పుడు ఆయిల్కి హెడ్లో లీక్ కాకుండా హెడ్ క్యాప్ ఓరింగ్ అనేసి వస్తుంది. ఈ హెడ్ క్యాప్ ఓరింగ్ అనేది ఎందుకు మనకి ఓపెన్లో ఉంటుందంటే ట్యాబ్లెట్స్ అడ్జస్ట్మెంటు, టైమింగ్ చేయను, టెన్షనరు ఇవి మార్చుకోవడానికి వీలుగా హెడ్ అయితే ఓపెన్ చేయడానికి అయితే ఇస్తారు. మీ వెహికల్ కూడా మీరు రన్నింగ్లో పోయేప్పుడు చాలా లాంగ్ డ్రైవ్ పోయినప్పుడు ఓవర్ ఇంజిన్ హీట్ వచ్చినప్పుడు మామూలుగా ఇది 160cc కాబట్టి నాన్ స్టాప్గా 100 కిలోమీటర్స్ పోయినా ఏమీ కాదు. ఓవర్ హీట్ వచ్చినప్పుడు మనమే తెలిసి కొంచెం సేపు ఉండిపోయితే మనకే సేఫ్. ఎందుకంటే హెడ్ క్యాప్ ఓరింగ్ కానీ వెహికల్లో ప్రాబ్లం కానీ రాకుండా ఉంటుంది సేఫ్గా. మన వెహికల్ అయితే మెయింటైన్ ఎలాగ చేసుకోవాలనేసి నేను లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే దీనికి ఎలాగ మారుస్తారనేసి తెలుసుకోండి. లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని.
say